హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా, టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా ఆస్ట్రేలియాతో 3 వన్డేలు 5 టీ20లు ఆడాల్సి ఉండగా ఆల్రెడీ 2 వన్డేలు జరిగిపోయినాయి. ఫస్ట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది, సెకండ్ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది. ఈరోజు మ్యాచ్లో సమరీ చూద్దాం ఒకసారి ఎవరు గెలిచారో. ఈ మ్యాచ్లో ఆడుతున్న ఆస్ట్రేలియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి మిచెల్ మార్ష్ అండ్ హెడ్, షార్ట్, రెన్షా, అలెక్స్ క్యారీ, కోహ్లీ, ఓవెన్, స్టార్క్, ఎల్లిస్, జంపా, హజ్లీవుడ్. ఇది ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఆస్ట్రేలియా ఒక చేంజ్ చేసింది. ఫస్ట్ వన్డే సెకండ్ వన్డే ఆడిన బార్లెట్ ఈ మ్యాచ్లో ఆడలేదు. బార్లెట్ ప్లేస్లో ఎల్లిస్ ఆడుతున్నాడు. అలాగే టీమిండియా ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చే శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్. ఇది టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. టీమిండియా 2 చేంజెస్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ ఈ మ్యాచ్ ఆడట్లేదు. వాళ్ళ ప్లేస్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడుతున్నాడు. ఓన్లీ 2 చేంజెస్ చేసింది టీమిండియా. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో 29 రన్స్ కొట్టిండు 25 బాల్స్లో. ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ ఇచ్చి, సిరాజ్ బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 61 రన్స్కి 1 వికెట్ కోల్పోయింది. ఫస్ట్ వికెట్ 9.2 ఓవర్స్లో. నెక్స్ట్ ఆస్ట్రేలియా మరో ఓపెనర్ ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్లో 50 బాల్స్లో 41 రన్స్ కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. మిచెల్ మార్ష్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 88 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది 15.1 ఓవర్లో. నెక్స్ట్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మాథ్యూ షాట్ ఈ మ్యాచ్లో 41 బాల్స్లో 30 రన్స్ కొట్టి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మాథ్యూ షాట్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 22.3 ఓవర్స్లో 124 రన్స్ వేసి 3 వికెట్లు కోల్పోయింది. అలెక్స్ క్యారీ మ్యాచ్లో 37 బాల్స్లో 24 రన్స్ కొట్టి హర్షిత్ రాణా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అలెక్స్ క్యారీ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 33.4 ఓవర్స్లో 183 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మాట్ రెన్షా ఈ మ్యాచ్లో 58 బాల్స్లో 56 కొట్టి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. మాట్ రెన్షా అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 36.2 ఓవర్స్లో 195 రన్స్ వేసి 5 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ మిచెల్ ఓవెన్ ఈ మ్యాచ్లో 4 రన్స్ కొట్టి 4 బాల్స్లో 1 రన్ మాత్రమే కొట్టే హర్షిత్ రాణా బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల్ ఓవెన్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 198 రన్స్కి 6 వికెట్స్ 37.4 ఓవర్స్లో. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్లో 5 బాల్స్లో 2 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. మిచెల్ స్టార్క్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 38.4 ఓవర్స్లో 201 రన్స్కి 7 వికెట్స్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ నాథన్ ఎల్లిస్ ఈ మ్యాచ్లో 19 బాల్స్లో 16 రన్స్ కొట్టి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నాథన్ ఎల్లిస్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 43.5 ఓవర్స్లో 223 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ వన్లో అద్భుతంగా ఆడిన కోహ్లీ ఈ మ్యాచ్లో 34 బాల్స్లో 23 రన్స్కి మాత్రం అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 46.2 ఓవర్స్లో 236 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఇంకా ఆస్ట్రేలియా ఫైనల్ వికెట్ హర్షిత్ రాణా తీసాడు. హజ్లీవుడ్ ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా బౌలింగ్లో జస్ట్ 2 బాల్స్ ఆడి డకౌట్ అయిపోయిండు, బౌల్డ్ అయ్యిండు. ఫైనల్గా ఆస్ట్రేలియా 46.4 ఓవర్స్లో 236 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. అందులో 12 ఎక్స్ట్రాస్ ఉన్నాయి. ఒకసారి ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే మార్ష్ 41 రన్స్, హెడ్ 29 రన్స్, షార్ట్ 30 రన్స్, రెన్షా బాగా ఆడిండు 56 రన్స్ కొట్టాడు. అలెక్స్ క్యారీ ఏమో 24, కోహ్లీ 23, ఓవెన్ 1 రన్కి అవుట్ అయ్యిండు, స్టార్క్ 2 రన్స్కి అవుట్ అయ్యిండు, ఎల్లిస్ 16 రన్స్, జంపా 2 రన్స్. హజ్లీవుడ్ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యిండు. టీమిండియా యొక్క టార్గెట్ 237 రన్స్. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 50 ఓవర్స్లో 237 రన్స్ వేయాలి. రన్ రేట్ వచ్చి 4.74 ఉంది ఓవర్కి.
237 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియాకి మంచి స్టార్టే వచ్చింది. టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ అండ్ సుమన్ గిల్ 10 ఓవర్స్కి 69 రన్స్ చేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది టీమిండియా కెప్టెన్ సుమన్ గిల్. ఈ మ్యాచ్లో 26 బాల్స్లో 24 రన్స్ కొట్టి హజిలీవుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ జస్ట్ 63 బాల్స్లోనే 50 కొట్టిండు. వన్డేల్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్ వచ్చే టెండూల్కర్ అండ్ గంగూలీ తర్వాత రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ 5,348 రన్స్ చేశారు ఇప్పుడు దాకా పార్ట్నర్షిప్. నెక్స్ట్ ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. రోహిత్ శర్మకి ఇది వన్డేలో 33వ సెంచరీ. నెక్స్ట్ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. విరాట్ కోహ్లీకి వన్డే కెరియర్లో ఇది 75th హాఫ్ సెంచరీ. విరాట్ కోహ్లీకి చేజింగ్ లేదు 70వ హాఫ్ సెంచరీ. నెక్స్ట్ ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మధ్య 100 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది సెకండ్ వికెట్కి. వన్డేల్లో హైయెస్ట్ రన్స్ వచ్చి సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీయే. ప్రస్తుతానికి 14,235 రన్స్ చేసినాడు. రోహిత్ శర్మ ఈరోజు కొట్టిన సెంచరీ 33, ఓడిఐలో 33 సెంచరీ, ఆస్ట్రేలియా 9వ సెంచరీ ఇది. ఫైనల్గా ఈ మ్యాచ్లో టీమిండియా ఇంకో వికెట్ కోల్పోకుండా సక్సెస్ఫుల్గా రన్ చేజ్ చేసిన టార్గెట్ని 237 రన్స్ని జస్ట్ 38.3 ఓవర్స్లోనే సక్సెస్ఫుల్గా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టీమిండియా చేజ్ చేసింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలైనవి. ఇంకో రికార్డు చూద్దాము. టీమిండియా తరపున ఓడిఐలో హైయెస్ట్ స్కోర్ వచ్చి సచిన్ టెండూల్కర్ 18,426 రన్స్. సెకండ్ హైయెస్ట్ వచ్చి విరాట్ కోహ్లీ 14,251 రన్స్. థర్డ్ హైయెస్ట్ రోహిత్ శర్మ 11,366. ఫోర్త్ హైయెస్ట్ సౌరవ్ గంగూలీ 11,200. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వన్డేలు అయిపోయినాయి ఆల్రెడీ. ఆస్ట్రేలియా సిరీస్ గెలిచింది. ఇంకా T20లు ఆడాలి. టూర్లో టీమిండియా 5 T20లు ఆడాలి. ఈ నెల 29వ తేదీ నుంచి ఫస్ట్ T20 జరిగిద్ది. ఆ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.